శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం. శ్రీమద్భగవద్గీత జ్ఞానగీత, జీవన గీత, సర్వమానవాళికి కల్పవృక్షం. ఈ భగవద్గీత ఒక మతానికో ఒక కులానికో చెందినది కాదు, సర్వమానవాళికి కల్పవృక్షం. 7వ అధ్యాయం 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయాయపాహృత జ్ఞాన అసురం భావమాశ్రితాః. అనువాదం: దుష్టులైన మూఢులు, నరాధామము, మాయాచే హరింపబడిన జ్ఞానము గల వారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఇండువారును నన్ను శరణు పొందజాలరు. భాష్యము: దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు కేవలము శరణు నొందుట ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమములను అధిగమింపగలడని భగవద్గీత యందు చెప్పబడినది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు పొందుకుండుటకు కారణమేమి అని ఈ సందర్భమున ఒక ప్రశ్న ఉదయించు. మానవులకు మార్గదర్శకులైనట్టి వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల నుండి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మములలో వివిధ మార్గముల ద్వారా యత్నించిరి. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణ పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమగుతున్నప్పుడు మేధావులను మరియు గొప్పగా శ్రమించువారైనట్టి నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించుట లేదు? ఈ ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టముగా సమాధానమిచ్చుతున్నది. మానవ సంఘమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అట్లే తదనంతరము వారైన శ్రీ మధ్వాచార్యులు, శ్రీమానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, ఇంకను అనేకులు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబోధకులు, విజ్ఞానవేత్తలు మున్నగు వారు సర్వశక్తిమంతుడు, పరమోన్నత ప్రామాణికుడైనట్టి పరమ పురుషుని పాదపద్మములను శరణు పొంది యుండిరి. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవానుని ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరింపరు. వారు భగవానుని గూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలను తయారు చేసుకొని వానిని ఆచరించుచు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింతగా పెంపొందించుకుందురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల అప్రామాణిక ప్రణాళికలను నిరోధించి వారి ప్రణాళికల సంఘముల ప్రణాళికలను వర్ణము చేయును. నాస్తికులైనట్టి యోజనకర్తలు ఇక్కడ దుష్కృతినః చెడు కార్యములు ఆచరించువారుగా అను శబ్దముచే వర్ణింపబడినారు. కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడని భావం. నాస్తిక యోజన పరులు కొన్ని మార్లు బుద్ధిగలవారుగా లేక గొప్పవారుగా గాని కనిపించుదురు. ఎందుకనగా మంచిదైనను చెడ్డదైనను గొప్ప ప్రణాళికలను నిర్వహించుటకు గొప్ప బుద్ధి అవసరము. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగించబడుట చేత
నాస్తికులు దుష్కృతినః అని పిలువబడుదురు. అట్టి నాస్తికుల బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమును పట్టియుండునని ఈ పదము సూచించుచున్నది. భౌతిక శక్తి సంపూర్ణంగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్తించునని భగవద్గీత యందు స్పష్టముగా తెలపబడినది. దానికెన్నడను స్వతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయ చరించునట్టుగానే అది వర్తించుచుండును. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉండును. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానమును గాని దేవాది దేవుని సంకల్పమును గాని ఎరుక లేకుండును. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులు, లౌకికముగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశిపుడు మరియు రావణుల ప్రణాళికలన్నీయును రూపు లేకుండా పోయినట్లే మాయ మరియు క్రింద వివరింపబడినట్లు ఇట్టి దుష్కృతులు 4 రకములుగా నుండును. మూఢులు జంతువుల వలె కష్టించుచు అజ్ఞానంతో నిండియుందురు. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు. దానిని వారు భగవానునితో పంచకొనగోరరు. అత్యంత కష్టకార్యములను చేయు జంతువునకు సరైన నిదర్శనము గాడిద. ఈ అల్ప జంతువుతో యజమాని అత్యంత కష్టమైన పనులను చేయించుచుండును. గాడిద యజమాని చెప్పినట్టు రేయింబవళ్ళు పనిచేయచ్చు వాస్తవమునకు తాను ఎవరి కొరకు పనిచేయుచున్నదో తెలియకుండును. అది కొంత గడ్డిని తిని పొట్ట నింపుకొనుటతో తృప్తి నొందుచుండును. యజమాని వచ్చి దండించునేమోనను భయముతో స్వల్పకాలము నిద్రించును. ఆడగాడిదతో మరలా తనులు తినుచున్నను. అది తన కామదాహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎందే నిమగ్నమై కొన్ని మార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచుండును. వాస్తవమునకు ఆ ఓండ్ర పెట్టు ధ్వని కేవలము ఇతరులకు చికాకును మాత్రమే తెప్పించును. తానెవరి కొరకు శ్రమించవలనో ఎరుగని కామ్య కర్మతుడైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇట్టిదే. అతడు కర్మము యజ్ఞము కొరకే ఉద్దేశింపబడినదను జ్ఞానమును కలిగి ఉండడు. తాము స్వయంగా సృష్టించుకొనినట్టి పనుల భారములను నిర్వహించుటకై రేయింబవళ్ళు కష్టించి పనిచేయువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యతత్వమును గూర్చి వినుటకు సమయము లేదని చెప్పుచుందురు. అట్టి మూఢులు సర్వనాశనములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వమని భావింతురు. అయినను అట్టి మూఢులు తమ శ్రమ ఫలములలోని అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవింతురు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితములను అర్పింతురు. భౌతిక లాభం కొరకై వారు కొన్ని మార్లు రేయింబవలు నిద్ర లేకుండా గడుపురు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితములను అర్పింతురు. భౌతిక లాభం కొరకై కొన్ని మార్లు రేయింబవళ్ళు నిద్ర లేకుండా గడుపుదు. అజీర్తి కడుపులో శ్రవణములు కలిగినను తగినంత ఆహారము తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టగా తృప్తి చెందుదురు. కేవలము వారు తమ మిథ్యా యజమానుల లాభము కొరకై రేయింబవలు తీవ్రముగా శ్రమించి పనిచేయుటలో మునిగి ఉంటారు. వాస్తవ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును
ధనాపరాయణులను సేవ ఎందే వృధా చేయుచుందురు. దురదృష్టవశాత్తు వారు యజమానులకందరుకును యజమాని అయి దేవాది దేవునికి శరణు పొందుటకు గాని దేవాది దేవుని గూర్చి భక్తుల నుండి శ్రవణం చేయుటకు కాలమును వినియోగించుటను చేయరు. మలము భక్షించు పందులు నెయ్యితోనూ పంచదారులతోనూ చేసిన మధుర పదార్థములను అంగీకరింపజాలనప్పుడు తాత్కాలికమైన భౌతిక జగత్తునకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయములను గూర్చి నిర్విరామముగా వినగలిగిన మూర్ఖుడైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండడు. నరాధముడు దుష్కృతులలో 2వ తరగతికి సంబంధించిన వాడు. నరుడు అనగా మానవుడు, మరియు అధముడు అనగా నీచుడైన వాడనియు అర్థము. మొత్తము 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. దీనిలో మిక్కిలి అనాగరికములైన అల్ప మానవ జాతులు అసంఖ్యాకములుగా నున్నవి. క్రమబద్ధమైన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగి ఉన్నట్టి వారే నాగరిక మానవులు. సాంఘికమగును మరియు రాజకీయమగును వృద్ధి నొందినను ధర్మజీవన విధానమును కలిగి ఉండని వారు నరాధములుగా భావింపబడదు. ధర్మ సిద్ధాంతములకు అనుసరించుటకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చియు అతనితో మానవునకు గల సంబంధమును గూర్చియు ఎరుగటయే ఎగును. కనుక భగవద్రహితమైన ధర్మము ఎన్నడూను ధర్మము కానేరదు. భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడనియు మరియు తానే పరమసత్య స్వరూపుడనియు భగవద్గీత యందు స్పష్టముగా తెలిపియున్నాడు. అట్టి సర్వశక్తిమంతుడు పరమసత్యము అయినట్టి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకై నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సదవకాశమును పోగొట్టుకొనిన వారు నరాధాములుగా పరిగణింపబడదు. శిశువు తల్లి గర్భమున మిక్కిలి అసౌకర్యముతో కూడిన పరిస్థితి ఎందున్నప్పుడు ముక్తికై భగవానుని ప్రార్థించుననియు తాను బయటపడగానే భగవానునినే అర్థించునని వాగ్దానము చేయుననియు శాస్త్రముల ద్వారా మనకు తెలియచున్నది. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నందున తాను కష్టదశలలో నున్నప్పుడు ఏ విధముగా భగవానుని ప్రార్థించుట సహజము. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జనన దుఃఖములను మరియు తనను రక్షించు భగవానుని గూర్చి కూడా శిశువు మాయా ప్రభావమును విస్కరించును. కనుకనే నిగూఢమయ్యున్న భగవత్ చైతన్యమును శిశువులలో జాగృతము చేయుట పోషకుల బాధ్యత అయి ఉన్నది. ధర్మజీవమునకు మార్గదర్శకమైన మనస్కృతి నందు చెప్పబడినట్లు భగవత్ చైతన్యమును జాగృతము చేయుట కొరకే దశవిధ సంస్కార విధానములను వర్ణాశ్రమ ధర్మ విధానమును ఉద్దేశింపబడినవి. కానీ ఏ విధానము కూడా ఖచ్చితముగా ప్రపంచంలో ఏ ప్రాంతమునందును అనుసరింపబడకున్నందున ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములై ఉన్నారు. జనాభా సర్వము నరాధములైనప్పుడు
జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామమాత్ర విద్యా జ్ఞానములు సర్వశక్తిమంతమైన భౌతిక ప్రకృతి శక్తిచే శూన్యము చేయబడును. భగవద్గీతను అనుసరించి 5:18 విద్యావంతుడైన బ్రాహ్మణుని శునకమును, గోవును, ఏనుగును, చండాలుని సమాన దృష్టితో దర్శించువాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్టిదై యుండును. దేవాది దేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభు నరాధములైనట్టి జగాయ్ మదాయ్ అను ఇరువురు సోదరులను ఉద్ధరించి మానవాదములపై కూడా ఏ విధముగా నిజమైన భక్తుడు దయను ప్రసరింపగలడో చూపియుండును. కనుక దేవాది దేవుని చే నిరసింపబడిన నరాధముడు కేవలము భక్తుని కృపచేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభు భాగవత ధర్మమును భక్తుల కార్యక్రమములు ప్రచారము చేయుచు భగవత్ సందేశమును వినయముతో కూడి శ్రవణము చేయవలనని ఉపదేశించి ఉండెను. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. నరాధములు ఈ విధముగా వినయమును కూడి శ్రవణము చేయు విధానము చేతనే ఉద్ధరింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వారు ఈ సందేశమును శ్రవణము చేయుటకు నిరాకరింతురు. ఇక దేవాది దేవుని సంకల్పమునకు శరణు నందుటను గూర్చి చెప్పేదేమున్నది? నరాధములు ఉద్దేశపూర్వకముగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుదురు. 3 దుష్కృతులలో 3వ తరగతి వారు మాయా యపహృత జ్ఞాన అనగా మాయాశక్తి ప్రభావము చేత జ్ఞానము అపహరింపబడిన వారని భావము. సాధారణముగా వారిలో చాలా మంది గొప్ప తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులుగా పేరుగాంచిన వారైనను మాయచే తప్పుదారి పట్టిన వారు అగుదురు. తత్కారణముగా వారు దేవాది దేవుని పట్ల విధేయులయ్యుందురు. వర్తమాన కాలములో మాయా ప్రకృత జ్ఞానుల సంఖ్య అధికముగానున్నది. భగవద్గీతకు సంబంధించిన విద్వాంసుల యందు కూడా ఇట్టివారు అనేకులు గలరు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడనే సరళమును మరియు సుస్పష్టమైన భాషలో చెప్పబడినది. అతనితో సమానులు గాని అతని కంటే అధికులు గాని ఎవ్వరునూ లేరు. మానవులందరికీ ఆదిపిత అయిన బ్రహ్మదేవునికి కూడా అతడే తండ్రి అని పేర్కొనబడెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికే కాకుండా సమస్త జీవజాతులకు కూడా తండ్రి అని చెప్పదగినవాడు. నిరాకార బ్రహ్మమునకు మరియు పరమాత్మకును అతడే మూలము. సర్వజీవుల యందున్న పరమాత్ముడు అతని స్వాంశ రూపమే. సర్వమునకు అతడే మూల కారణము. కనుక ప్రతి ఒక్కరూ అతని పాదపద్మములను శరణు పొందవలెను. స్పష్టములైన ఇట్టి వాక్యములన్నీ ఉన్నప్పటికీ మాయా యపహృత జ్ఞానులు భగవానుని నిరసించి అతనిని కూడా సామాన్య మానవునిగానే భావింతురు. భగవానుని దివ్యమైన నిత్యమైన రూపము అనుసరించే ధన్యమైన మానవ రూపము రూపొందింపబడినదని వారెరుగజాలరు. మాయాయపహృత జ్ఞానులకు వారి అప్రామాణిక గీతాభాష్యములు పరంపర అనురాగతమై
భాష్యములకు భిన్నములై ఆధ్యాత్మిక అవగాహన మార్గము కేవలము అవరోధములే యగును. అటువంటి మోహితులైన భాష్యకారులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణ పొందుట గాని అదే దేవాది దేవుని శరణు పొందుమని ఇతరులకు బోధించుట గాని చేయరు. 4 దుష్కృతులలో చివరి తరగతి వారు అసురం భావామాశ్రిత లేక రాక్షస సిద్ధాంతములను అనుసరించువారు. అట్టి వారు బహిరంగంగా నాస్తికత్వమును ప్రదర్శింతురు. వారిలో కొందరు దేవాది దేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించడని వాదించుచుందురు. కానీ ఎందుకు అవతరింపబడును విషయమునకు తగిన కారణములను వారు చెప్పజాలరు. మరికొందరు భగవద్గీత యందు చెప్పిన దానికి విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మమునకు ఆధీనుడని వివరింతురు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ద్వేషమును కలిగి ఉండి అట్టి రాక్షస స్వభావము గలవాడు తమ ఇచ్ఛానుసారం అప్రమాణికములైన అనేక అవతారములను సృష్టించుచుండును. భగవానుని నిందించుటయే జీవిత సిద్ధాంతముగా కలిగిన అట్టి రాక్షస స్వభావులన్నిటికీ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణ పొందజాలరు. దక్షిణ భారతవాసి అలవందారుగా ప్రసిద్ధులైన శ్రీ యమునాచార్యులు ఇట్లు పలికిరి. హే ప్రభు, నీవు అసాధారణమైన గుణములతోనూ లక్షణములతోనూ లీలలతోనూ కూడియున్నను. సత్వగుణముతో కూడిన శాస్త్రములన్నీ నీ మహాత్మ్యమును నిర్ధారించినప్పటికీ దివ్య గుణ సంపన్నులను, ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ఠాతులను మరియు సుప్రసిద్ధ మహానుభావులు నిన్ను గుర్తించి ప్రశంసించి విన్నను. నాస్తిక సిద్ధాంతములతో కూడియున్న వారు నిన్ను ఎరుగజాలరు. స్తోత్రరత్న 15. కనుకనే పైన పేర్కొనబడిన మూఢులు, నరాధములు, మాయా పహృత జ్ఞానులు, రాక్షస ప్రవృత్తి గలవారు ప్రామాణిక వేద గ్రంథములు ఎంతగా ఉపదేశించినను దేవాది దేవుని పాదపద్మములకు ఎన్నడను శరణ పొందరు. 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున అర్థో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అనువాదం. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, అర్థుడు, అర్థార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. భాష్యము. దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలకు కట్టుబడి వర్తించువారు సుకృతులు అనబడుదురు. అనగా వారు శాస్త్రములందు చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తిని కలిగియుందురు. వీరిలో కొందరు ఆపదలయందు గలవారు అర్థులు, ధనమును వాంఛించువారు అర్ధార్థులు, కొన్ని మార్లు జ్ఞానమును కోరువారు జిజ్ఞానులు, జ్ఞానము కోరువారు జిజ్ఞాసులు, పరమసత్య జ్ఞానమును అన్వేషించువారు జ్ఞానులు అని 4 తరగతుల భక్తులు గలరు. ఇట్టివారు వివిధ పరిస్థితుల యందు దేవాది దేవుని సేవించుటకు వత్తురు. తమ సేవకు ప్రతిఫలమును కోరి ఉండుటచే వాస్తవమునకు వారు శుద్ధ భక్తులు కాజాలరు. శుద్ధ భక్తి అనున్నది కాంక్షలు మరియు వాంఛలకు అతీతమైనట్టుది. అట్టి శుద్ధ భక్తిని భక్తి రసామృత సింధువు 1:11 ఈ విధముగా నిర్వహించినది. అన్యాభిలాషితా శూన్యం
జ్ఞాన కర్మాద్య నవృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమా. కామ్యకర్మల ద్వారా కానీ తాత్వికుల కల్పనల ద్వారా కానీ భౌతిక లాభాపేక్ష లేకుండగా అనుకూలముగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ నునరింపవలెను. అది ఏ శుద్ధ భక్తి యుక్త సేవ ఎనబడును. ఈ 4 రకముల మానవులు భక్తియుక్త సేవ చేయుటకై దేవాది దేవుని సమీపించి శుద్ధ భక్తుని సాంగత్యములో పూర్తిగా పరిశుద్ధులైన వారు శుద్ధ భక్తులు కాగలరు. కానీ దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితములు స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక గమ్యము లేనందున వారికి భక్తియుక్త సేవయందు నెలకొనుట గొప్ప కష్టము. కానీ వారిలో కొందరు యాదృచ్ఛికముగా శుద్ధ భక్తులు సాంగత్యమును పొందినచో వారు కూడా శుద్ధ భక్తులు కాగలుగుదురు. ఎల్లప్పుడూ కామ్యకర్మలందు ఆసక్తులై ఉండేది వారు భౌతికమైన ఆపద సంభవించినప్పుడు భగవానుని చేరి ఆ సమయమున శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది తమ అర్తి చేత భగవద్భక్తులందు అగుదురు. నిరాశ పొందిన వారు కూడా కొన్ని మార్లు శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది భగవానుని గూర్చి ఎరుగుటకు ఆసక్తులగుదురు. అట్లే శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున నిరాశ పొందినవారై కొన్ని మార్లు భగవానుని గూర్చి వాస్తవముగా తెలుసుకొనగోరి భక్తియుక్త సేవ చేయుటకై భగవానుని వద్దకు వత్తురు. ఈ విధముగా వారు ఆ భగవానుని కృప మరియు భక్తుల కృపచే నిరాకార బ్రహ్మ భావనలను, పరమాత్మ భావనలను అధిగమించి సగార బ్రహ్మ భావనకు వత్తురు. అర్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అర్థార్థులు భౌతిక వాంఛల నుండి విముక్తులై భౌతిక లాభములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రము దోహదము కావని పూర్తిగా గ్రహించినప్పుడే వారు శుద్ధ భక్తులగుతారు. అట్టి పవిత్ర స్థితి ప్రాప్తించినంత వరకు భగవానుని దివ్య సేవయందు నెలకొనియున్నట్టి భక్తులు కామ్యకర్మల చేత లౌకిక జ్ఞాన అన్వేషణము వంటి వానిచే కలుషితమై పోవుదురు. కనుక శుద్ధ భక్తియుక్త సేవాస్థితి యందు నెలకొనుటకు పూర్వము మానవుడు వీటన్నిటిని అధిగమింపవలసి ఉండును. కామెంట్ చేసేవారు ఈ మహామంత్రమును కామెంట్ చేయండి. మీరు కూడా ఈ మంత్రాన్ని జపించినట్టు అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కామెంట్ చేయండి. మీరు కూడా ఈ మహామంత్రాన్ని జపించిన వారు. 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహంస చ మమ ప్రియః. అనువాదం. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొని ఉండేడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయనా నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము. అర్థి, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనువారులు భౌతిక వాంఛల కాలుష్యము నుండి విడివడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైన వాడు భగవానునికి నిజమైన భక్తుడగును. ఇట్టి సుకృతులైన 4 రకముల భక్తులలో పరిపూర్ణ జ్ఞానవంతుడై భక్తియుక్త సేవయందు నెలకొని ఉండేడి వ్యక్తి అత్యుత్తముడు అని భగవానుడు చెప్పుచున్నాడు. జ్ఞానము అన్వేషించువాడు తన ఆత్మ భౌతిక దేహము కంటే
భిన్నమని ఎరిగి మరింతగా పురోగతిని సాధించిన పిమ్మట నిరాకార బ్రహ్మానుభూతిని గూర్చియు మరియు పరమాత్మానుభూతిని గూర్చియు జ్ఞానమును పొందును. పూర్తిగా పవిత్రుడైన వాడు భగవానునికి నిత్య దాసుడై ఉండుటయే తన సహజ స్థితి అని గుర్తించును. కనుక శుద్ధ భక్తుల సాంగత్యమున జిజ్ఞాసవును, ఆర్తుడును, అర్ధార్థి, జ్ఞాని అందరూ క్రమముగా పవిత్రులగుదురు. కానీ ప్రయత్న దశలో భగవానుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలిగి ఉండి భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు భగవానునికి మిక్కిలి ప్రియమగును. భగవద్జ్ఞానపు అనుభూతిని పొందినవాడు భక్తియుక్త సేవచే రక్షింపబడుట చేత భౌతిక కాలుష్యములేవియు అతనిని అంటజాలవు. 18వ శ్లోకం. ఉదారః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం అస్థితః తహి యుక్తాత్మా మమేవాంతుత్తమాంగతిం. అనువాదం. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. భాష్యము. జ్ఞానమునందు పరిపూర్ణత్వమునందని భక్తులు భగవానునికి ప్రియమము కాజాలరని ఎన్నడను భావింపరాదు. ఎవరైనను భగవానుని కొరకు ఏ ప్రయోజనముతో సమీపించినను వారు మహాత్ములగుటచే వారందరూ దాత్తులేనని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలగవలనని వాంఛించుచు భక్తులను కూడా భగవానుడు అంగీకరించును. వారి భక్తియందు ప్రేమ, భావ, వినయము ఉండుటదే అందులకు కారణం. ప్రేమ కారణముగానే వారు భగవాను నుండి కొంత భౌతిక లాభమును ఆశించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు మిక్కిలి సంతృప్తి చెంది మరింత అధికముగా భక్తియుక్త సేవయందు పురోగతిని సాధించుదురు. కానీ పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు కేవలము భక్తి మరియు ప్రేమలతో భగవానుని సేవించుటయే తన ఏకైక ప్రయోజనమని భావించుట చేత ఆ భగవానునికి మిక్కిలి ప్రియమైన వాడుగా భావింపబడును. అట్టి భక్తుడు భగవానునితో సంబంధము లేకుండా అతనిని సేవింపకుండా క్షణకాలమైనను జీవింపలేడు. అదే విధముగా భగవానుడు కూడా అట్టి భక్తుని ఎడ గొప్ప ప్రీతిని కలిగి ఉండి అతనిని వీడి దూరముగా నుండజాలడు. శ్రీమద్భాగవతము 9:4-68 నందు భగవానుడిట్లు తెలిపెను. సాధవో హృదయం మాహ్యం సాధూనాం హృదయం త్యహాం మదంత్యతేన జనాంతీనాం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయము నందు నిలిచియుందురు. నేనెప్పుడును భక్తుల హృదయమునందు వసింతును. భక్తులు నన్ను తప్ప అన్యమును ఎరుగరు మరియు నేనును భక్తులను ఎన్నడను మరువను. నాకు మరియు వారికి మధ్య గొప్ప సన్నిహితము సంబంధము గలవు. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతను ఎన్నడను దూరము కానందునే వారు నాకు మిక్కిలి ప్రియులు. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.